and welcome to my channel Amusni 2024 అండి. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన. అహంకారాన్ని నశింపచేయు మధుసూదన, నేను రణభూమిలో పితామహుడైన భీష్ముడు మరియు ఆచార్యుడు ద్రోణుడు వీరిపై ఏ ప్రకారంగా బాణాలను ప్రయోగించగలను? ఎందుకంటే హే అరిసూదన, వారిద్దరూ పూజనీయులే కదా. ద్వైతమే ద్రోణుడు. ప్రభువు వేరు, మనం వేరు. ద్వైతంలోని ఈ భ్రాంతియే ప్రాప్తికి మూలం. ప్రారంభికనిచ్చే ద్రోణాచార్యుని గురుత్వం. భ్రమయే భీష్ముడు. భ్రమ ఉన్నంత వరకు పిల్లలు, కుటుంబం, బంధువులు అందరూ మనవారేననిపిస్తుంది. మనది అనిపించడానికి భ్రమయే కారణం. ఆత్మ వీరినే పూజ్యులనుకుని ఇతను తండ్రి, అతను తాత, అల్లతను కులగురువు అని భావించి వారితో కలిసి ఉండటం జరుగుతుంది. సాధన ముగిసే కాలంలో గురు నచేలా పురుష్ అకేలా. గురువు లేడు, శిష్యుడు లేడు, పురుషుడు ఒంటరివాడు అనిపిస్తుంది. న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యః చిదానందరూపః శివోహం శివోహం. ఎప్పుడైతే చిత్తం ఆ పరమానందంలో లయమైపోతుందో అప్పుడు గురువు జ్ఞానదాతగాను శిష్యుడు గ్రహీతగాను ఉండరు. ఇదే పరమస్థితి. గురువు యొక్క గురుత్వాన్ని ప్రాప్తం చేసుకున్న పిదప గురుత్వంలో లీనమవ్వడం జరిగిపోతుంది. అర్జున, నీవు నాలో నివసిస్తావు అని శ్రీకృష్ణుడు అన్నాడు. శ్రీకృష్ణుడు ఎలాంటివాడో అర్జునుడు అలాంటివాడే. సరిగ్గా అలాగే ప్రాప్తిని పొందిన తర్వాత సాధకుడు మహాపురుషుడైపోతాడు. అటువంటి అవస్థలో గురువు కూడా లయమైపోతాడు. గురుత్వం హృదయంలో ప్రవహిస్తుంది. అర్జునుడు గురు పదవిని రక్షగా మార్చుకుని ఈ సంఘర్షణలో ప్రవృత్తమవడం నుంచి తప్పించుకోవాలనుకుంటున్నాడు. అతనంటాడు, గురూణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్షమపీహ లోకే హత్వార్థకామాస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. ఈ మహానుభావులైన గురుజనులను చంపడం కన్నా ఈ లోకంలో భిక్షమెత్తుకొని తినడమే శ్రేయస్కరమని నేను అనుకుంటున్నాను. ఇక్కడ భిక్షం అంటే ఉదర పోషణకై ముష్టి అడుక్కోవడం కాదు, కాని సత్పురుషుల వద్ద చిన్న చిన్న సేవలు చేయడం ద్వారా వారి నుండి కళ్యాణాన్ని యాచించడమే భైక్ష్యం. అన్నం బ్రహ్మేతి వ్యజానాత్. ఏకమాత్రుడైన పరమాత్ముడే అన్నం. దాన్ని ప్రాప్తింపచేసుకుని ఆత్మ నిత్య తృప్తి పొందుతుంది. ఇంకా అతృప్తి అనేదే ఉండదు. మనం మహాపురుషుల సేవ చేసి యాచన ద్వారా మెల్లమెల్లగా బ్రహ్మ పీయూషాన్ని పొందవచ్చు. కాని కౌటుంబిక స్నేహ సంబంధాలు తెగిపోకుండా మెల్లమెల్లగా ముక్తి లభించాలని అర్జునుడు కోరుకుంటాడు. ప్రపంచంలో చాలామంది ఇలాగే చేస్తారు. కాని పయనించే పథికులకు, అనగా ఎవరి సంస్కారమైతే సమర్థవంతంగా ఉందో అటువంటి వారికి ఈ భిక్షాన్నం సరైన విధానం కాదు. స్వయంగా చేయకుండా యాచించడమే భిక్షాన్నం. గౌతమ బుద్ధుడు కూడా మజ్జిమనికాయ ధమ్మదాయాద సుత్తలో ఈ భిక్షాన్నాన్ని అమిష దాయాదమంటూ, అంటే మాంసం వంటిదంటూ
హేయంగా భావించాడు. కాని నిజానికి శరీరయాపనకై వారందరూ భిక్షువులైన వారే, బిచ్చమెత్తిన వారే. ఈ గురుజనులను చంపితే ఏం దొరుకుతుంది? ఈ లోకంలో రుధిరంతో తడిసిన ధనము, కామభోగాలే అనుభవించడానికి దొరుకుతాయి. భజన వలన భౌతిక సుఖాలలో అభివృద్ధి కలుగుతుందని అర్జునుడు భావించి ఉంటాడు. ఇంత సంఘర్షణ అనుభవించిన పిదప కూడా శరీర పోషణ కోసం ధన కామ భోగాలే కదా దొరికేవి. అతను మళ్లీ ఇలా తర్కం చేస్తాడు.